బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు ఎదుర్కొంటాడు. అసలు ఏం జరిగింది, ఈ రోజు వరకు ఏం జరుగుతుంది, అట్లనే మీడియా మీద జరుగుతున్న చర్చలేంది, అన్నింటి గురించి నేను మీకు చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీడియోలు చూస్తున్నారు. 95% మెంబర్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో రాగానే ఫస్ట్ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దేని మీద వీడియో వచ్చింది చూడడానికి మీకు ఈజీగా ఉంటుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసును ఎదుర్కొంటున్నాడు. మామూలుగా అయితే మీడియాలో హెడ్లైన్లు కావచ్చు, లేకపోతే పేపర్లలో వార్తలు కావచ్చు, ఏం కావాలి, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు, ఆయన ఏం అల్లాటప్ప వ్యక్తి కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, ఒక దేశానికి సంబంధించినటువంటి కీలకమైన శాఖలో ఉన్నటువంటి ఆ కీలకమైన శాఖకు సంబంధించిన మంత్రి కొడుకు. ఒక మంత్రి కొడుకు నా మీద అఘాయిత్యం చేసిండు అని ఒక ఆడపిల్ల వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడమే గగనం. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, బయట సమాజం ఎట్లా ఉంది చూస్తున్నాం. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడమే ఎక్కువ గొప్ప నిజానికి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు అట్లాంటిది ఒక ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చి నా మీద ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాలలో ఎట్లా ఏం జరిగింది అనేది పూసగుచ్చినట్టు మొత్తం కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనీసం వార్త రాస్తలేరు, కనీసం దానికి సంబంధించిన ఊసు లేదు. ఇప్పుడు ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా గతంలో ఒక మాజీ మంత్రి బావమరిది ఇంట్లో ఒక ఫ్యామిలీ పార్టీ జరిగితే దాన్ని కొంతమంది రేవ్ పార్టీ అని, డ్రగ్ పార్టీ అని చెప్తే మరి వాళ్ళు చెప్పినలాగా వండి వార్చిరు కదా. ఆ రోజు ఏం ఎవిడెన్స్ ఉందని, ఆ రోజు ఏం జరిగిందని వార్తలు ఇచ్చిర్రు. ఆ రోజు పేపర్లలో బ్యానర్ ఐటెంలు ఎందుకైంది ఆ వార్త? ఒక మాజీ మంత్రి ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో జరిగిన దానికేమో వార్త అయింది, కానీ ఇవాళ బండి సంజయ్ సొంత కొడుకు చేసిన దాన్నేమో కొడుకు చేస్తే తండ్రికి ఏం సంబంధం? అసలు ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా? కొడుకు చేస్తే తండ్రికి ఏం సంబంధమా? అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటున్నారా మీరు? మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత విమర్శల పాలు కావాలో అంత విమర్శల పాలవుతుంది. సోషల్ మీడియా తప్పించి బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన ప్రతి విషయాన్ని అసలు జనాలకి చెప్పటంలో లేకుండా పోయారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రోజు ఒక్కరోజు కాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రతి విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ విధంగా తొక్కిబెట్టే ప్రయత్నం చేసిందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. లగచెర్లలో లంబాడాల మీద అర్ధరాత్రి పోలీసులు ఇళ్లలోకి పోయి మహిళల మీద ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా పోలేదే, ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అది కనిపించలేదే? వాళ్ళు తెలంగాణలో ఉన్న బిడ్డలు అనిపించలేదా? లేకపోతే మాకెందుకు ఈ వార్త అనుకున్నారా? ఒక తెలంగాణలో ఉన్న బిడ్డల మీద ఇండ్ల మీదకి పోయి వాళ్ళు చేసిన తప్పేంది, వాళ్ళు చేసిన పాపమేంది? వాళ్ళు ఇన్నేళ్ళు ఏ భూమిని అయితే నమ్ముకొని ఉన్నారో ఆ భూమిని మేము గవర్నమెంట్కి ఇయ్యము అని చెప్పుడు వాళ్ళు చేసిన తప్ప, వాళ్ళు చేసిన పాపమా? ఎందుకు అది మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్త కాకుండా పోయింది? హెచ్సియులో భూములు గుంజుకుంటున్నప్పుడు పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎందుకు చూపిస్తలేదు ఈ మీడియా? కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే అదెందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కనిపిస్తలేదు? ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ విషయం మీద మాట్లాడతలేదు? ఇప్పుడు మామూలుగా మీడియాని 4th ఎస్టేట్ అంటారు, 4th పిల్లర్, 4th ఎస్టేట్. ప్రతి దాన్ని నిజాన్ని నిక్కచ్చిగా మాకు ధైర్యం ఎక్కువ, ఉన్నది ఉన్నట్లుగా ఇట్లా ఉంటాయి ఒక్కొక్క ఛానల్ స్లోగన్స్. ఒక్కొక్క ఛానల్ ట్యాగ్ లైన్లు ఏంది అంటే ఇట్లా ఉంటాయి, నిమిషాల్లో, తొందరలో, అంటే మెరుపు వేగంతో మేము వార్తలు అందిస్తాం అని ఒకరంటే, మేము చెప్పినాము, మేము చాలా అన్ని విషయాలు చెప్పినాం, మీరు డిసైడ్ చేసుకోరు దీంట్లో అని. ఇగో ఇట్లా ఉంటాయి ఒక్కొక్క ట్యాగ్ లైన్లు. మరి వాళ్ళు ఎందుకో బాధిత మహిళ తరపున ఈ గొంతులన్నీ ఎందుకు మూగవేనే, ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు వార్తలు ఇస్తలేరు? ఇది ఒకటే విషయం కాదు, చాలా విషయాలలో తెలంగాణలో జరుగుతున్న చాలా ఇష్యూస్ని జనాలకి చెప్పకుండా, జనాలకి చేరకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా కనుమరుగు చేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది. నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కాలం జల్లిపోయే టైం వచ్చింది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రింట్ మీడియా ఉండే, ఇప్పుడు మనం పేపర్లు చదువుతాం చూసిరా చాలా రోజుల నుంచి. ప్రింట్ మీడియా కాలం కొన్ని రోజుల పాటు నడిచింది, ఒక స్వర్ణయుగం కొన్ని రోజులు నడిచింది. కానీ ప్రింట్ మీడియా కాలక్రమంగా తగ్గిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ ప్రింట్ మీడియా మొత్తం కొంత కనుమరుగైపోయే పరిస్థితికి, చదువుతున్నా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నంత స్కోప్ ప్రింట్ మీడియాకి లేకుండా పోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇట్లాంటి విషయాలన్నింటినీ చెప్పకుండా, జనాలకి నిజాలని కూడా చెప్పకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు న్యూ మీడియా వచ్చింది,
సోషల్ మీడియా అనే పేరుతోనో ఇంకొక పేరుతోనో పిలుస్తున్న న్యూ మీడియా వచ్చింది. జనాలకి ఉన్నది ఉన్నట్లు చూపించే మీడియా ఇది. ఇప్పుడు చాలా సందర్భాలలో ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని చాలా మంది పొలిటీషియన్స్కి సంబంధించిందో, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించిందో, లేకపోతే దాన్ని మేనేజ్ చేయడమో ఈజీ అవుతుంది అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బండి సంజయ్ ఇష్యూలో ఓపెన్గా బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతున్నారు. పోక్సో కేసు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు బండి సంజయ్కి సంబంధించిన మనుషులు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన వాళ్ళకి ఫోన్లు చేసి హనీ ట్రాప్ అని నడిపియ్యిర్రి అని పంపించిర్రు అనేటువంటిది ఓపెన్గా మనకి బయటకు వచ్చింది, వార్తలు చూసినాం మనం. అట్లనే మెయిన్ స్ట్రీమ్ మీడియా నడిపించింది కూడా. సో ఇవాళ కొంతమంది చెప్పు చేతుల్లో ఉంది కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా దానికి ఆల్టర్నేటివ్గా ఇవాళ ఒక ఆల్టర్నేటివ్ మీడియా వస్తుంది, న్యూ మీడియా వస్తుంది. ఒక నిజాన్ని దాచిపెట్టాలని, ఒక నిజాన్ని తొక్కి పెట్టాలనే ప్రయత్నం చేస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కనుమరుగడవడం తొందరలోనే ఉంటుంది. న్యూ మీడియా వచ్చింది, న్యూ శకం వచ్చింది. ఎట్లయితే పాలిటిక్స్లోకి జెన్జీ వచ్చిర్రో, ఎట్లయితే పాలిటిక్స్లోకి కొత్త తరం వచ్చిందో, పాలిటిక్స్ని డిసైడ్ చేస్తున్నారో, చాలా చోట్ల ప్రభుత్వాలు ఎవరు ఏర్పాటు కావాలి అనేది కూడా అదే జెన్జీ తరం డిసైడ్ చేస్తుంది. అట్లనే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రజల పక్షాన నిలబడకపోతే, ప్రజల వాయిస్ని వినిపించకపోతే, ప్రజల గొంతుకగా ఉండకపోతే ఖచ్చితంగా కొత్త మీడియా ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అనడంలో ఎవ్వరికీ ఎట్లాంటి సందేహం లేదు. నిన్నగాక మొన్న జరిగినటువంటి బండి సంజయ్ ఇష్యూలో అది మళ్ళా ఒకసారి నిజమైంది. తెలంగాణలో 2.5 ఏండ్ల నుంచి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇష్యూని జనాలకి చేర్చడంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా న్యూ మీడియా పోషిస్తున్నటువంటి రోల్ మీద ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మళ్ళా ఒకసారి బండి సంజయ్ కొడుకు ఇష్యూతోని మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ న్యూ మీడియా, మెయిన్ మీడియా వర్సెస్ న్యూ మీడియా అనేటువంటి చర్చ విపరీతంగా జరుగుతుంది.